న్యూస్ బౌల్. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది యంగ్ హీరో రాజ్ తరుణ్ తీరు అనే విమర్శలు ఇప్పుడు టాలీవుడ్తో పాటు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి. అలా ఎందుకు విమర్శిస్తున్నారంటే ఇతగాడు లేటెస్ట్గా చేసిన పనినే ఉదాహరణగా చెబుతున్నారు. దువ్వాడ జగన్నాథం సినిమాను అమలాపురంలో రాజ్ తరుణ్ చూశాడు. మామూలుగా వెళ్లి చూడకుండా గుబురు గడ్డం, చేతికి కట్టు, టోపీ, నల్లకళ్లజోడుతో ఏదో మారువేషం వేసుకుని వెళ్లి సదరు సినిమాను వీక్షించాడు ఈ కుర్ర హీరో. ఆ గెటప్ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశాడు కూడా. దువ్వాడ జగన్నాథం సినిమా ఫస్ట్ షోకి వెళితే థియేటర్ వద్ద ఉండే జనం ఇతణ్ణి గుర్తుపట్టేస్తారని, ఆ తరువాత ఫోటోగ్రాఫ్లు, ఆటోగ్రాఫ్లు అని హడావుడి చేసేస్తారని భావించి ఇలా చేసినట్టుందని నెటిజన్లు సెటైర్లు వేసేస్తున్నారు. ఈ ఎగస్ట్రాలే రాజ్ తరుణ్ తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. నక్క పుట్టి 4 వారాలు కూడా కాలేదు, నేనెరుగని బొక్కలా అన్నట్టుంది ఇతడి తీరు అని ఎద్దేవా చేస్తున్నారు. సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అంటే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. భద్రతా సమస్యలు వస్తాయి కనుక కొన్ని సందర్భాల్లో మారువేషాల్లో బయట తిరిగిన సందర్భాలు, పబ్లిక్తో సినిమాలు చూసిన నేపథ్యాలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. కమల్ హాసన్ వంటి విశ్వనటుడు కొత్త మేకప్లలో తనను ఎవరైనా గుర్తుపడతారో లేదో, కొత్త గెటప్లో పాత్రే కనిపిస్తుందో లేక కమల్ హాసనే కనిపిస్తాడో అని టెస్ట్ చేయడానికి పలు సందర్భాలలో మేకప్తో జనంలో తిరిగిన సందర్భాలున్నాయి. ఇక రజనీకాంత్, చిరంజీవి, బాలీవుడ్ అగ్రహీరోలు కూడా ఇలాంటివి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చేశారు. వారికి ఉన్న క్రేజ్ను బట్టి అలా చేయాల్సి వచ్చింది. మరి రాజ్ తరుణ్కి ఎందుకీ ఓవర్ యాక్షన్ అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా సినిమాను చూడాలనుకుంటే థియేటర్ యజమానికి ఓ ఫోన్ చేసి చెప్పి షో టైంకి కాస్త ముందో వెనకో వెళ్లి మూడో మనిషికి తెలియకుండా చూసి రావచ్చు కదా అని చెబుతున్నారు. అంతేకాని పట్టుమని 10 సినిమాలు లేవు, నిండా 2 హిట్లు లేవు కాని ఏదో పెద్ద హీరోలా ఎందుకీ పగటి వేషాలు అని నెటిజన్లు ఆడుకుంటున్నారు. గతంలోనూ శతమానం భవతి ఆడియో ఫంక్షన్లో పెళ్లి గురించి మీకు ఏమైనా ఆలోచన ఉందా అని అడిగిన యాంకర్ సుమతో మీకు పెళ్లవకపోయి ఉంటే ఆ ఆలోచన ఉండేది, అయిపోయింది కదా అంటూ రాజ్ తరుణ్ సమాధానమిచ్చాడు. దీంతో సుమతో పాటు అక్కడున్న అందరూ ఇదేంటి చిన్నా పెద్ద లేకుండా ఇలా మాట్లాడాడు అని అవాక్కయ్యారు. ఆ తరువాత దీనిపై సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చ జరిగింది. వయసులో పెద్దయిన సుమను రాజ్ తరుణ్ అలా అని ఉండకూడదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఆడో రకం ఈడో రకం మూవీ ఆడియో లాంచ్లో కూడా హీరోయిన్లను ఆట పట్టించి అల్లరి చేసినందుకు అందరిలోనూ క్లాస్ పీకాడు మోహన్ బాబు. వాళ్లు కాబట్టి సరిపోయింది గాని ఇంకొకళ్ళైతే నీకిచ్చుండేవాళ్లు డోసు అంటూ హెచ్చరించారు. నా జనరేషన్ హీరోయిన్లైతే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుండేవాళ్లు అంటూ రాజ్ తరుణ్ణి ఆడియో ఫంక్షన్ వేదిక మీదే మందలించారు. ఏం రాజేంద్ర ప్రసాద్ అవునా కాదా అంటూ మోహన్ బాబు అడగడంతో రాజేంద్ర ప్రసాద్ కూడా అవునని సమర్థిస్తూ రాజ్ తరుణ్కి సున్నితంగా మందలించారు. ఇక అంతకు కొన్ని రోజుల ముందు ఎక్కడికి పోతావు చిన్నవాడ ఆడియో ఫంక్షన్లో యాంకర్ ఝాన్సీని ఉద్దేశించి జగదేక వీరుడు అతిలోక సుందరి టైంలో మిమ్మల్ని రాఘవేంద్రరావు చూసి ఉంటే మీరే అతిలోక సుందరి అంటూ సెటైర్ వేశాడు రాజ్ తరుణ్. ఇలా రమ్మా, ఇక్కడి నిలుచోమ్మా, అంతలేదు తమ్ముడు అంటూ ఝాన్సీ నవ్వుతూనే మా అనుభవమంతలేదు నీ వయసన్నట్టు తమ్ముడు అని పిలుస్తూ ఆ అభిప్రాయాన్ని సున్నితంగానే చెప్పకనే చెప్పింది. ఇలా పలు సందర్భాల్లో సినీ అనుభవజ్ఞుల దగ్గర ఏదో ఒకటి మాట్లాడేసి వాళ్లను ఇబ్బంది పెట్టి తాను ఇబ్బంది పడటం రాజ్ తరుణ్కి అలవాటైపోయినట్టుంది. ఎదిగే క్రమంలో ఉన్న యంగ్ హీరో కనుక కాస్త వినయ విధేయతలతో ఒదిగి ఒదిగి ఉంటే, అందరి దగ్గర మంచోడు అనిపించుకుంటే అతడి కెరీర్కే మంచిదని నెటిజన్లు సూచిస్తున్నారు. లేదంటే ఆయన భవిష్యత్కే ఇబ్బందులు రావచ్చని హెచ్చరిస్తున్నారు. సో ఇకనైనా ఎక్స్ట్రా వేషాలు తగ్గించుకుని ఒదిగి ఒదిగి ఎదగాలని కోరుతున్నారు. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.